చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నిబంధనను స్థిరపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 29వ వచనములో శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. 13వ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమున్నంత వరకు, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. ఈరోజు ఉదయకాల సమయము ఒక కుటుంబాన్ని గురించి మేము మాట్లాడుకున్నాం. చాలా దుఃఖం అనిపించింది. వాళ్ళకి 4 బిడ్డలు. అందులో పెద్ద కుమార్తె చచ్చిపోయింది. పెద్ద కుమార్తె భర్త చనిపోయాడు. రెండో కుమార్తె యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. మూడో కుమార్తె భర్త చచ్చిపోయాడు. నాలుగో కుమార్తె మెడిసిన్ చేసింది, పీజీ చేసింది, బైబిల్ ట్రైనింగ్ కూడా చేసింది. ఆమె BTH 3 years కోర్స్ చేసింది. ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఒక్క బిడ్డ ఉన్నది ఇప్పుడు, కానీ ఆ భర్త కూడా లేడు ఆమెకు. వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకున్నారు. కానీ ఏదో శాపం వాళ్ళను పట్టి పీడిస్తూ ఉంది. ఇదంతా మా కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఈరోజు సుధావిని ఆశ్చర్యపోతుంది. అరే, చిన్న బిడ్డ ఎట్లా చచ్చిపోయింది? ఆమె మెడిసిన్ చేసింది, BTH బైబిల్ కోర్స్ 3 సంవత్సరాల BTH కోర్స్ చేసింది, మంచి అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో జాబ్ కూడా చేసింది, డ్యూటీ డాక్టర్గా. ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆమె కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలే. మన తరతరాలు ఆశీర్వదింపబడాలి. దావీదు అంటున్నాడు, నీ మీద నా అభిషేక తైలం ఉంచాను కాబట్టి ఆకాశం ఉన్నంత వరకు నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. నీలో నుండి వచ్చిన నీ వంశావళి, నీలో నుండి వచ్చినటువంటి నీ సంతానము స్థిరపరచబడును గాక. ఆ అభిషేకం ద్వారా దేవుడు స్థిరపరిచి వారిని విస్తారంగా అభివృద్ధి పరచును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 13 ఆశీర్వాదాలు మనం ధ్యానించాం. దావీదు జీవితంలో 14వ ఆశీర్వాదాన్ని కృత నిబంధనలో నుంచి చెప్పి నేను ముగిస్తాను. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అభిషేకం ద్వారా. కానీ నేను మీకు చెప్తున్నాను ఈరోజు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క, మనలో ప్రతివానికి, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున, వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత హల్లెలూయా, కృప ఇయ్యబడెను. ప్రతి వానికి వరములు ఇవ్వబడ్డాయంట. ఇప్పుడు ఇంతకుముందు ప్రకాశంగా ప్రవచనం కొరకు మాత్రమే పిలిచాడు, కానీ 9 కృపావరాలు ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 9 కృపావరాలు ఉన్నాయి. భాషల వరం, భాషల అర్థం చెప్పే వరం, 3వది ప్రవచన వరం, 4వది విశ్వాస వరం, 5వది బుద్ధివాక్యవరం, 4వది జ్ఞానవాక్యవరం, 6వది అద్భుతములు చేయవరం, 7వది స్వస్థత వరం, 9వది 8 అయిపోయినాయి. 9వది నెంబర్ 1 భాషల వరం, నెంబర్ 2 భాషల అర్థం చెప్పే వరం, నెంబర్ 3 ప్రవచన వరం, నెంబర్ 4 విశ్వాసవరం, నెంబర్ 5 బుద్ధివాక్యవరం, నెంబర్ 6 జ్ఞానవాక్యవరం, నెంబర్ 7 అద్భుతాలు చేయవరం, నెంబర్ 8 స్వస్థపరచవరం, నెంబర్ 9 ఆత్మల వివేచన వరం.
ఇవి 9 కృపావరాలు